తిరుమల లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారు అని 2 వారాల నుంచి పెద్ద పంచాయతీ నడుస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అట్లాంటి తిరుపతి లడ్డూలు ఇంకా ఇప్పటి నుంచి కల్తీలు కాకుండా ఉండేదానికి నా వంతు సాయం నేను చేస్తాను అంటున్నాడు పెద్ద మనిషి. ఇంతకీ ఆయన చేస్తారంటున్న సాయం ఏందో మీకు కూడా తెలియాలి కదా, అది పద్ధతి. అయితే ఈ వార్త చూసేయండి. ఎంకన్న భక్తుల కొరకు కమ్మడి రుచికరమైన లడ్డూలను తయారు చేసేటి నెయ్యి అలకదక్కువది ఆడుతులని 2-3 వారాలకేంచి ఎక్కడ లేని లడాయి నడుస్తున్న ముచ్చట అందరికి గెలుకున్నదే కదా. అట్టిగా ఇప్పటి సంది లడ్డూలు తయారు చేసేటి నెయ్యి ఇలా కల్తీ కాదు కదా, కల్తీ అనేటి ముచ్చట కూడా వినపడదటనులో గుట్ట మీద నువ్వు అట్టెట్టా అంటారా. లడ్డూలు తయారు చేసేటందుకు వాడుకునేటి నెయ్యిని కూడా ఇక ఇప్పటి సంది గుట్ట మీదే తయారు చేస్తారేమో. 1000 ఆవుల్ని ఇస్తా, సొంతంగా డైరీ పెట్టుకొని పాలు పిండుకొని తోడు పెట్టి అండ్లకేంచి నెయ్యి తీసుకొని కల్తీ లేని నెయ్యితోని లడ్డూలు తయారు చేయాలి అని చక్కగా సీఎం సార్కే ఉత్తరం రాసిండు రామచంద్ర యాదవ్ అనేటి ఒకన్న. అవునంటే సర్కారు సరేనంటే ఎమ్మట్లనే 1000 ఆవుల్ని కూడా పంపిస్తారని బరాబర్ రాసుకొచ్చిండు ఆ ఉత్తరంలా. ఇక అదే ఆయన అంటే దినం 10 లక్షల లీటర్ల పాలు విండొచ్చు, అండ్లంగా 50,000 కేజీల వెన్న తీయొచ్చు, కలగ తీస్తే 30,000 కేజీల నెయ్యి తీయొచ్చు. అక్కడికి వచ్చిన కాడికి వాడుకోవచ్చు, ఇంకేమన్నా మిగులుతుంది అనుకుంటే ఇంకేదన్నా పెద్ద పెద్ద గుళ్ళుంటే వీటికి ఇవ్వచ్చు. అప్పుడు కల్తీ నెయ్యి ముచ్చటుండదు, ఎంకన్న గుట్ట మీద కల్తీ లడ్డూలో లొల్లుండదు. ఇది ఒకటే కాదు, దినం ఎంకన్న దర్శనానికి 1,00,000 మందికి మీదనే భక్తులు వస్తారు, 5 కోట్ల వరకు ఆమ్దాన్ వస్తుంది. సొంతంగా డైరీ కూడా పెట్టుకోలేరా అన్నట్టే రాసుకొచ్చిండట. మరి సర్కారులు సరే అంటే ఆయన ఇస్తానన్న 1000 ఆవుల్ని ఇస్తాడో లేకుంటే ఉత్తమ మాటలేనో మాకైతే తెలియదు, కానీ నిజంగానే ఆయన ఇచ్చేటట్టే ఉంటే ఇటువంటి ఆలోచన చేస్తే మంచిగానే ఉంటది అనుకుంటున్నాడ తిరుపతి ఎంకన్న భక్తులు. చూడాలి సర్కారులు ఏం ఆలోచన చేస్తారు ఏంది అనేటిదిగా రేపు.